నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. హైదరాబాద్‌లో డ్రగ్ కల్చర్ ఎక్కువైపోయింది అనడానికి నిదర్శనంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇంతకుముందు అబ్బాయిల పేర్లు, సెలబ్రిటీల పేర్లు వచ్చేవి. ఇప్పుడు అమ్మాయిల పేర్లు, అసలు వాళ్ళెక్కడ వాళ్ళో, వాళ్ళేంటో కూడా తెలియని వాళ్ళ పేర్లు బయటకొస్తున్నాయి. ప్రియాంక అంట అమ్మాయి పేరు. ఏంటి? కాదమ్మా, ఒక్కసారి డ్రగ్ కేస్‌లో దొరికితే వీళ్ళకి ఏం ట్రీట్‌మెంట్ ఇస్తారు? జైలుకి పంపిస్తారు. పెడ్లర్ అయితే హ్మ్. మనకు తెలిసినంత వరకు. అవును. లే లేదు బాధితులు అనుకుంటే పాపం వాళ్ళని బాధితులుగానే ట్రీట్ చేసి రిహాబ్‌కి పంపిస్తారు. అది అవును. గూడా మనకు తెలుసు. దానికి సంబంధించి మనకి ఇవేంటి వీడియోలు గూడా వచ్చాయి. అంతెందుకు 'పుష్ప' సినిమాకి ముందు గూడా అల్లు అర్జున్ టీమ్ వాళ్ళు తీసిన వీడియో ఇలాగే ఉంటది. హ్మ్. ఒకడు డ్రగ్‌కి బాగా అడిక్ట్ అయిపోతే డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళని ఏమి అనము. 1066కో ఏదో నంబర్‌కి మేము వాళ్ళని ఏమి అనము. మారుస్తాము అని జెప్పేసి. సో, ఇప్పుడు నేనెందుకు ఇది మళ్ళీ మాట్లాడుతున్నాను అంటే, గతంలో గూడా డ్రగ్స్ కేస్‌లో అరెస్ట్ అయిన అమ్మాయి ప్రియాంక రెడ్డి అంట. తను మళ్ళీ ఇక్కడ దొరికింది. అవును. నెక్స్ట్ అంతకుముందు గూడా మనం 'రాడిసన్ బ్లూ'లో గతంలోనూ ఉగాది పచ్చడప్పుడు దొరికిన 'కుషిత కులపు' అనే అమ్మాయి హ్మ్. మళ్ళీ అక్కడ గూడా ఉండింది. ఆవిడ తీసుకుందో లేదో తర్వాత సంగతి. అవును. బట్ షీ అటెండెడ్ ద పార్టీ గదా! హ్మ్. అంటే ఒకసారి దొరికినా కూడా మళ్ళీ ద సేమ్ పార్టీకి మళ్ళీ వీళ్ళెందుకు అటెండ్ అవుతున్నారు? అంటే దే ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్సా? లేకపోతే ఈ రొటీన్‌కి అలవాటు పడిపోయారా అన్నది చూడాలి. వాళ్ళు మారట్లా. ఆహ్, అంటే అవును. లేదా వీళ్ళు ఒకసారి దొరికినప్పుడు వదిలేస్తున్నారా ఏ ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా అనేది గూడా తెలియట్లా. వదిలేస్తారనే అనుకుంటున్నా. వై? బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి నుంచి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇది మనకి ఈ సంబంధం లేకపోయినా డ్రగ్స్‌కి సంబంధం కాబట్టి మాట్లాడుతున్నారు. 'మస్తాన్ సాయి లావణ్య' అని విన్నాం మనం. హ్మ్. ఇప్పుడు నిన్న గాక మొన్న 'ప్రీతి చౌదరి' అనే అమ్మాయి ఛానెల్స్‌కొచ్చి ఇంటర్వ్యూ ఇస్తా నాకిలా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది. గతంలో నాకే కాదు చాలా మందికి అలవాటు చేసిందని చెప్పింది. ఆ అమ్మాయి గూడా ఒక ఇంటర్వ్యూలో నేను అలవాటు చేయకముందు నుంచే తనకి డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పింది. అవును. అంటే నువ్వు అలవాటు చేశావని ఒప్పుకున్నావు బహిరంగంగా. ఇంకొక విషయం మొన్న ఏదో లీక్స్ అయినప్పుడు ఆమె డ్రగ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు. అవును. అవును. అది 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 సాధ్యమేనా? అంటే ఏదో రెసిపీ చేస్తున్నా. అంటే ముడి సరుకు తెచ్చుకొని సాధారణంగా డైరెక్ట్‌గా మనం దాన్ని తినలేక ఒక ఒక సినిమాలో చూసాం మనం. ఇలా డ్రగ్స్ రెడీ చేయడం ఇదంతా. కానీ నిజంగానే చేస్తారా? ఏమో అట్లా ఉంది మరి. అంత వీడియో ఇచ్చిందిగా మనం అదే చూసాం. అంటున్నా. సో, ఇట్లా ఉన్నప్పుడు ఆహ్, వీళ్ళనెందుకు అరెస్ట్ చేయట్లేదు? బహిరంగంగా అదే. వస్తున్నాయి. ఆ వీడియో కూడా తను ఇలా ఇలా చూపించుకుంటూ ఆ సిగరెట్‌లో ఏదో చేస్తా చూపిచ్చింది. ఆహ్, ఏంటో అరెస్ట్ చేయట్లేదు. అది అన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంది. ఇలాంటివి పోలీసుల కంట పడట్లేదో గూడా తెలీదు. అండ్ ఈవిడ కేసులో గతంలో ఒక సీఐని గూడా అరెస్ట్ చేశారు. డీఐ హ్మ్. డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్. ఈమెకి హెల్ప్ చేశాడు అని. సరే అది వేరే విషయంలే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే జీఆర్‌సీ రెసిడెన్సీ మాదాపూర్‌లో మొద్దులే మళ్ళీ ఆ రెస్టారెంట్ పేరెందుకు పాపం వాళ్ళేం ఒక మంచి కిచెన్ రెస్టారెంట్ ఉంటది. దాని పక్కనున్న అపార్ట్‌మెంట్. హ్మ్. పైన పెంట్ హౌస్ అన్నమాట. ఈ పెంట్ హౌస్‌లో ఏం జేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో చాలామంది గెస్ట్ హౌస్‌ల్లాగా ఇన్‌స్టాగ్రాములలో వీడియోలు తీసి రెంట్‌కి ఇస్తున్నారు. ఈ వీకెండ్ మీరు పార్టీ చేసుకోవాలంటే అద్భుతమైన లొకేషన్ ఇది. హ్మ్. చూడండి 3 బీహెచ్‌కే హౌసు, 3 బెడ్‌రూమ్‌లుంటాయి, బాత్రూమ్‌లుంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటది. ఇలా చూపిచ్చేవాళ్ళు. 5,000, 6,000, 7,000 ఇంతమంది రావచ్చు అని. అలాంటివి బుక్ చేసుకుంటున్నారు. ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారు? వీకెండ్ కాదు. హ్మ్. వీక్ మధ్యలో తెలివిమితి మీరిపోయింది ఈ మధ్య వీళ్ళకి. వీకెండ్ తాగి నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లుంటాయి. సౌండ్స్ వస్తే పోలీసులొస్తారు. పబ్ నుంచి బయటకొస్తే వెంబడిస్తారు అనే విషయం తెలిసిపోయింది అందరికి. సో, వెడ్నెస్‌డే నైట్, థర్స్‌డే నైట్ పెట్టుకుంటున్నారు ఇలాంటి ప్రోగ్రామ్‌లన్నీ. అంటే వీకెండ్‌ని మార్చేసారు వీళ్ళు. అదే కదా! అనుకూలంగా ఉండాలని. అవును. అండ్ పబ్స్ కూడా లేడీస్ నైట్ అని ఒకటుంటది. ఆ రోజు అమ్మాయిలకి మందు ఫ్రీ. అంటే అమ్మాయిలు ఒక్కరే ఎళ్తారా? అమ్మాయిలు ఒకరే ఎళ్తే వాళ్ళ అదృష్టం. ఓకే. వాళ్ళు కూడా ఎవరినన్నా తీసుకొస్తే వాళ్ళ డ్యూటీ వీడితే ఇంకా ఎక్కువ తాగిస్తారేమో. ఓహ్! ఫుడ్ మీద సంపాదించుకుంటారులే. మరేంటో ఆ కాన్సెప్ట్ బావుంటది. వోడ్కా ఇస్తారు. ఇంత హ్మ్. మళ్ళీ ఎంత తాగితే అంత పోస్తా ఉంటారనమాట. ఫ్రీ. ఎట్లా చూపిస్తున్నారు మీరు ఇంతనా? ఇంతనా? అహా! గ్లాస్ ఇంత ఉంటది. దానికి ఇంత పోస్తారు ఓకే. పెగ్గులాగా. ఓకే. అది ఎంత తాగితే అంత ఫ్రీ. హ్మ్. ఉట్టి అమ్మాయిలెళ్లారంటే ఎంజాయ్ చేసేస్తారు. అబ్బాయిలతో కూడా ఎళ్తే వాళ్ళకి బిల్లులేస్తారు. హుహు.
సో ఇదేదో కల్చర్. అండ్ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీకెండ్ని మార్చినట్టుగా టైమింగ్స్ కూడా మార్చేశారు. రాత్రులు తాగితే కదా వీళ్ళు డ్రంకులు డ్రైవులు ఇవన్నీ ఉంటాయి. మనం మధ్యాహ్నం పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఆఫ్టర్నూన్స్ పబ్స్ ఉంటాయా? అమ్మ ఆఫ్టర్నూన్సే పబ్బులో విపరీతమైన అదేంటిది డిస్కౌంట్లు ఉంటాయి. హ్యాపీ హవర్స్ అని పెడతాడు అనమాట. అంటే శుభ్రంగా వెళ్ళి తినేసి రావచ్చు. ఇప్పుడు నువ్వు Like a వీకెండ్ restaurant. వీకెండ్ మంచి ఎలా క్లోజ్ అయింది కాబట్టి దాని పేరు చెప్పొచ్చేమో, ఎమ్నేషియా. మొన్న లాస్ట్ టైం ఏదో డ్రగ్స్ తీసుకుంటారని క్లోజ్ చేశారు, దాన్ని సీజ్ చేశారు. సో ఇట్లాంటి వాటిలలో ఏంటంటే పింట్ బీర్ 799, 750, 850 ఉంటుంది ఒకటే. నువ్వు అదే పగలెళ్ళావనుకో అట్లాంటి చోట్లకి 799కి నీకు బీర్ బకెట్ ఇస్తాడు, 6 వస్తాయి. అదే హ్యాపీ హవర్స్ అదే అదే బ్రాండా? అన్నీ అవే బ్రాండ్స్, లేదా కొంచెం అటు ఇటు ఏదో ఒకటి ఏరా అయితే తలగొట్టుకోవడానికి. ఆ విధంగా అంటే ఉంటాయి. ఫుడ్కి ఏమి డిస్కౌంట్లు ఉంటాయో లేదో నాకు తెలియదు, బట్ హ్యాపీ హవర్స్లో అయితే ఖచ్చితంగా మందు పైన ఫుల్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో పగలు వెళ్తారు. ఇప్పుడు ఏంటి ఈ డ్రగ్ ఎడిక్ట్స్ అందరూ కూడా మీరు మా మీద దాడి చేస్తారా, మీకు దొరకకుండా మేము టైమింగ్లు మార్చేస్తాం, డే లైట్ నైట్ లైట్ని కూడా మార్చేస్తామని మార్చేస్తారు. అయినా సరే పోలీసులకి సమాచారం ఎవరిచ్చారో తెలియదు. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఎస్ఓటి వాళ్ళకి కంప్లైంట్, 3-4 లొకేషన్లో ఉన్న పోలీసులకు కంప్లైంట్స్ వెళ్ళాయి. వాళ్ళు వచ్చి 15 మందిని పట్టుకున్నారు. వాళ్ళందరూ శాంపిల్స్ తీసుకుంటే, యూరిన్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకుంటే అందరూ గంజాయి సేవించినట్టుగా వచ్చింది, ఒకరు డ్రగ్ తీసుకున్నట్టుగా వచ్చింది. దాంట్లో వీళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుంది, ఏ అమ్మాయి ఆ జుట్టు కొంచెం ఇటను అంటే తీసింది, ప్రియాంక రెడ్డి అంటే ఆవిడ పేరు. ఆల్రెడీ ఒకసారి దొరికింది, ఇది రెండోసారి మళ్ళీ. సో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు డ్రగ్స్ రహిత తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా, ఫామ్ హౌస్లన్నీ మూయించిన, వీకెండ్స్ మొత్తం పహారా కాసినా కూడా యథేచ్ఛగా ఇప్పుడు నేను చెప్పే జిఆర్సి రెసిడెన్సీ రోడ్డు మీదే, మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు మీదే పైన పెంట్ హౌస్, అలా జరుగుతున్నాయి. సో తీసుకునేవాడు ఎక్కడైనా తీసుకుంటున్నాడు వీళ్ళ నా పట్ల. అండ్ ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లావణ్య అండ్ మస్తాన్ సాయి లాంటి వాళ్ళ వార్తలు మనం రెగ్యులర్గా వేయడం బట్లే ఇట్లాంటివి కూడా అవుతాయి. ఎందుకు చెప్పనా, కానీ వాళ్ళిద్దరికి ఈ అమ్మాయికి సంబంధం లేదు కదా. ఉండొచ్చేమో తెలియదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి లావణ్య, ఎక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఆడితో లింక్ పెట్టుకుంది. అది కూడా కరెక్టే. వీళ్ళు ఇప్పుడు నీ దగ్గర స్టాక్ తక్కువ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుంటావు నేను తీసుకుంటావు అనుకుందాం సరదాగా, ఓకేనా? నీ దగ్గర స్టాక్ తక్కువ ఉంది, నెక్స్ట్ పలానా విజ్ఞాన్ ఎక్కడ ఉంటాడో వెతకండి, వాడి నెంబర్ ఇవ్వండి నువ్వు అన్నా వెతుకుతావు, పలానా స్వర్ణ ఎక్కడ ఉంటుందో వెతకండి నెంబర్ ఇవ్వండి. సో ఇట్లా ఉంటుంది, వీళ్ళు అలాగే వెతుక్కొని వెళ్తారు. తర్వాత మీకెంతకు వస్తుంది, మాకు గ్రాముకి ఇంత వస్తుంది, మీకెంత మాకింత, అబ్బా మీకు మాకంటే 500 తక్కువకి వస్తుంది, ఎవరు మీకు పెట్టలేరు, ఇలా మాట్లాడుకొని నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ పౌడరు ఒరిజినల్లో కాదు, నీకేంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తావా, ఈ డ్రగ్ ఒరిజినల్లో కాదు చూడండి అని, వచ్చింది గుట్టు చప్పు కాకుండా ఏదో రకంగా పీల్ చేసి పోతావు, ఏదో రకంగా పొడుచుకుంటావు. అది ఒరిజినల్ కాదో నీకు తెలియదు కదా. చాలామంది ఏంటంటే ఈ పారాసిటమాల్ పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్లు అన్నింటినీ కూడా ఇట్లా చేసి ఇదే అది అని 15,000కి 20,000కి కూడా వీళ్ళకి అంటగడుతున్నారట. అలా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంటే మత్తులోకి వెళ్తాం కదా, మరి అవి కూడా మత్తులోకి వెళ్తాయా? ఏముంది ఇప్పుడు మెలటోనిన్ స్లీప్ పిల్స్ పొడి చేస్తే మత్తు రాదా నీకు? కానీ చచ్చిపోతాం కదా. చచ్చిపోతాము, బట్ ఏమో మరి వాళ్ళ మోతాదు ఎలా ఇస్తారో ఏం తీసుకుంటారో అది వాళ్ళ కర్మ, వాట్ ఎవర్. బట్ డ్రగ్స్ రహిత తెలంగాణ అని మనం ఎన్నిసార్లు వింటున్నా ప్రతి వీకెండ్కోసారో నెలకోసారో మళ్ళీ డ్రగ్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, అది మన కర్మ కదా. సో చూడాలి మరి, అంటే డైరెక్ట్గా ఆమె పట్టుబడింది కాబట్టి పోలీసులు ఏం చేస్తారు అనేది చూడాలి. ఏం చేస్తారు మా, ఎవడిచ్చాడు, పలానా వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పేర్లు చెప్పితే వాడిని పట్టుకొస్తారు, వాడికి ఇంకో దగ్గర నుంచి కొత్త మొహాలు వస్తున్నాయి, సప్లయర్స్ వస్తున్నారు, ఈ పెడ్లర్స్ వస్తున్నారు, కానీ ఆగట్లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్.